బాబు, ఒక్క నిమిషం. ఎస్, నీ పేరు గగన్ అండి. నువ్వు కృష్ణప్రసాద్ కొడుకువి కదా? నువ్వు మౌనంగా ఉన్నా నిజం అబద్ధం కాకుండా పోదు. నీ గురించి నేను తెలుసుకున్నాను. మన జీవితంలో కొన్ని నష్టాలు రావచ్చు, కొన్ని కష్టాలు రావచ్చు. ఆ నష్టాలు వచ్చాయని కోపంలో ఎదుటి వాళ్ళకి నష్టం చేసేవాడు నా దృష్టిలో అసమర్థుడు. నష్టం వచ్చినా అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులను గమనించి చక్కబెట్టి ఎవరైనా సరే వాడు నా దృష్టిలో గొప్పవాడే. అసలు మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు అంకుల్. సమస్య బుద్ధికే అర్థమవుతుంది. వయసులో ఉన్నావు కదా, మనసుకి అర్థం కాదు. వయసులో ఉన్నప్పుడు ఆవేశం ఆలోచన కంటే ముందు నడిపిస్తుంది. ఆ ఆవేశం అనేక అనర్థాలకి దారితీయిస్తుంది. ఆవేశాన్ని పక్కన పెట్టి ఆలోచించు. నీకు మాకు అందరికీ మంచిది. సారీ అంకుల్, మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు స్పష్టంగా తెలీదు. కానీ నా గురించి మీకు తెలిసింది విన్నది కొంతే అని నాకు అర్థమవుతుంది. నాలో ఆవేశం ఉండొచ్చు, కానీ ఆ ఆవేశానికి ఒక అర్థం ఉంది. నేనెప్పుడూ ఒకరి లైఫ్ని డిస్టర్బ్ చేయనండి. నా లైఫ్ని ఎవరైనా డిస్టర్బ్ చేస్తే చూస్తూ ఊరుకోను అంకుల్. ఎందుకంటే కష్టాల్లో పుట్టి పెరిగిన వాడికి మళ్ళీ అదే కష్టాలు తిరిగిస్తానంటే తీసుకోవడానికి సిద్ధంగా నా మనసు లేదు అంకుల్. ఇన్ఫాక్ట్ దానికోసం ఎంత దూరమైనా వెళ్తాను, ఎవరినైనా కూడా ఎదిరిస్తాను. గుడ్. నీ మాటలు పదునుగా ఉన్నా ఆ మాట వెనకాల బాధ ఏంటో నాకు తెలుస్తుంది. కానీ నువ్వు చెప్పే విషయంలో నీ బాధ, నీ కష్టం, నీ వేదన నీకు సంబంధించినవి మాత్రమే. కానీ నా మాటల్లో నేను ఉండదు, మనం మాత్రమే ఉంటుంది. మౌనంగా కలిసి నడవాల్సి వచ్చినప్పుడు దాంట్లో కొంతమందికి నష్టం జరగొచ్చు, కొంతమందికి కష్టం కలగొచ్చు. అందరూ సంతోషంగా సుఖంగా ఉండటానికి కొన్ని నిర్ణయాలు ఉంటాయి. ఆ నిర్ణయాన్ని ఎవరు దాటినా నేను ఉపేక్షించను. విషయం సూటిగా మాట్లాడుకుందాం అంకుల్, అప్పుడే నాకు అర్థమవుతుంది. సరే, నువ్వు భూమిని దొంగచాటుగా పెళ్లి చేసుకోవాలనుకున్నావు కదా? వాట్? నేనా? బుకాయించొద్దు. నువ్వు భూమిని ఇష్టపడుండొచ్చు, కానీ తను నిన్నిష్టపడట్లేదు.